శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి శుక్రుడు పంచమ వ్యయాధిపతిగా, సంపూర్ణ కోణాధిపతిగా అత్యంత శుభగ్రహం. ఒక విధంగా మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు కన్నా శుక్రుడే అత్యంత శుభాన్ని, యోగాన్ని ఇచ్చే గ్రహం. అయితే బుధుడు ఈ రాశి వారికి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం వల్ల వీళ్ళు ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్గా, స్థిరంగా ఉండలేకపోతుంటారు. రకరకాలుగా వాళ్ళ జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. అదే ఈ రాశి వారికి శుక్రుడు బలంగా ఉంటే చక్కగా పంచమ స్థానాధిపతిగా వాళ్ళ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. వివాహ విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది.
చాలా వరకు క్రియేటివిటీ చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకని ఎక్కువ ఈ మిథున రాశి మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు ఈ సినిమా ఫీల్డ్లో చాలా గొప్పగా రాణించగలుగుతుంటారు. కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. చాలా సులువుగా ఎంత పెద్ద గొప్ప విషయాన్నైనా సరే చాలా సులువుగా సాల్వ్ చేసే యోగ్యత ఈ మిథున రాశి వారికి ఉంటుంది. అయితే శుక్రుడు 5వ స్థానంలోకి రావడంతో ఇది ఎవరికి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకి ఇది చాలా ఉపయోగపడుతుంటుంది. అంటే ప్రేమ వ్యవహారాలు, అంటే అప్పుడు దాకా అమ్మాయిలు ఉంటారు, వివాహం మీద అసలు ఆసక్తే వద్దంటారు, మంచి ఉద్యోగాలు చేస్తుంటారు, విదేశంలో ఉంటారు, ఇంచుమించుగా 30+ కూడా దాటిపోతుంటుంది, కానీ వివాహానికి అంగీకరించరు. అటువంటి వారికి ఈ సమయంలో అంటే సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 5 మధ్యలో, పైపెచ్చు మనకి అక్టోబర్ 3వ తారీఖున ఈ శుక్రుడు కూడా వక్రిస్తున్నాడు. ఇవన్నీ కూడా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల యొక్క వాళ్ళు అంగీకరిస్తారు అన్నమాట. ఎవరైతే అమ్మాయిలు 30-32 దాటినా కూడా వివాహం వద్దంటున్నారో వారు ఈ సమయంలో వివాహానికి అంగీకరించే అవకాశం ఉన్నది. మరొక ముఖ్య విషయం ఏంటంటే అమ్మాయిల విషయంలో ఈ అక్టోబర్ 3వ తారీఖు తర్వాత, అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14వ తారీఖు మధ్యలో మీరు ఏదైతే ప్రేమ వివాహం కొరకు ఎవరైతే మీకు వివాహానికి అవతల వాళ్ళ పార్టీ చెప్తారు, వివాహం చేసుకుంటాం, తల్లిదండ్రులు ఒప్పిస్తామని ఎదురు చూస్తున్నారో వారికి ఎక్కువ శాతం మీ మనసులో ఉన్నటువంటి ప్రేమ అన్నది ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉన్నది. దాని తర్వాత మీరు సడన్గా ఈ ప్రేమ దోమ పక్కన పెట్టి పెద్దలు కుదిర్చిన వివాహానికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ ఈ శుక్రగ్రహ వక్రగమనంలో మీకు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 తర్వాత. సో ఏదైనా స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, పిల్లలు పెళ్ళికి ఒప్పుకుంటారు, అలాగే వివాహ విషయంలో మీకు మంచే జరుగుతుంది. ఇక తర్వాత అబ్బాయిలకు కూడా మీ విషయంలో కూడా ఒక చక్కని మీకు తగ్గ విధంగా ఒక జంట ఏర్పడడం జరుగుతుంది. ఏదో విధంగా మీరు ప్రేమలో పడతారు, అది తొందరగా వివాహానికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎంత సమయం పడదు, ఒకరికొకరు ఇష్టపడడం, ఒకరికొకరు కమ్యూనికేషన్గా చెప్పుకోవడం, ఇంచుమించుగా ఇదంతా కూడా ఈ రాబోయే 65 రోజుల్లోనే మీకు పెళ్ళి కూడా జరిగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు, ఈ 65 రోజుల్లో జరగలేదు, దాని తర్వాత మళ్ళీ ఈ ప్రేమ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ మగపిల్లలు అంటే కొత్తగా ప్రేమలో పడినా, గతంలో ప్రేమలో ఉన్నా కంప్లీట్గా మీరు ఈ సమయంలో వివాహం అన్నది 100% చేసుకుంటే మంచిది. ఏదో విధంగా కన్వీన్స్ చేసి వివాహానికి వెళ్ళడం మంచిది. బట్ ఏదైనా మన మిథున రాశి వారికి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మీరు ఏదో ఒక ఆవిష్కరణ, ఒక సినిమా స్టోరీ రాయడం కానీ, ఒక సినిమా తీయడం కానీ, ఒక కొత్తగా సాఫ్ట్వేర్ కనిపెట్టడం కానీ, మీలో ఉన్నటువంటి టెక్నాలజీకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సినిమా రంగం, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప హోదా ఈ సమయంలో రావడం జరుగుతుంది. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరునాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడు ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది. అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం, అంటే ఒకరు తినగా మిగిలినవి, ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని ఏవి చేస్తుంటారు, మామూలు టెంపుల్స్ దగ్గర, వాడి దగ్గర అమావాస్యకి అని చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వాటిలో అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు, ఒక పెళ్లి భోజనం, లేదంటే ఒక దేవాలయంలో
అలా పర్వాలేదు, కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో, అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలంటే, ముఖ్యంగా బయట వారిని పక్కన పెట్టి ఇంట్లో స్త్రీలని, భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి, వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు, వ్రతాలు, గౌరీ వ్రతం అని, ఈ కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం, ఎక్కువగా ఈ నోములు, వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు, కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు స్త్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు, 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ, చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు, అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వడం, వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయండి, శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటి అద్దెలు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.